మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. మన ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 3Dలోని ముందు 4 సమ్స్ కంప్లీట్ చేస్తాము. 5లో 3 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 సమ్స్ కూడా అయిపోయి ఇప్పుడు థర్డ్ సమ్ నుంచి చేద్దాం అనమాట. ఓకేనా? ఇది ఏంటంటే వితౌట్ ఎక్స్పాండింగ్ షో దట్ దీస్ 2 డిటర్మినెంట్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. అంటే దీన్ని తీసుకుంటాము, LHS తీసుకుంటాము, RHS తీసుకొస్తాము. ఓకేనా? మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని చెప్పేస్తున్నాను. సో దిస్ ఈజ్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ రోని ఏ చేత మల్టిప్లై చేద్దాం, సెకండ్ రో B, థర్డ్ రో C చేత మల్టిప్లై చేద్దాం. సో దానికంటే ముందు నేను రాస్తామంటే ABC/ABC అని రాద్దాం. ఇంటూ 1 BC B+C 1 CA C+A 1 AB A+B ఇలా ఉంది. ఇప్పుడు AB చేత మల్టిప్లై చేసాము, AB చేత డివైడ్ చేసాం కాబట్టి వాల్యూ ఏం మారదు. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇందులో A చేత ఫస్ట్ రోనే మల్టిప్లై చేయండి, నెక్స్ట్ B చేత సెకండ్ రో, C చేత థర్డ్ రో. ఓకే కదా? సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. అంటే 1/ABC ఇంటూ ఎంత వస్తుంది చూడండి, A ఇంటూ 1 A, నెక్స్ట్ ABC, నెక్స్ట్ A ఇంటూ B+C. అంటే A ఇంటూ B+C అంటే ఏమవుతుంది, AB ప్లస్ AC. అంతే కదా? నెక్స్ట్ ఇప్పుడు B చేత సెకండ్ రోనే B ఇంటూ 1 B ఇంటూ C అంటే ABC, నెక్స్ట్ B ఇంటూ C+C అంటే BC ప్లస్ AB, BC ప్లస్ AB. నెక్స్ట్ C చేత థర్డ్ రోని C ఇంటూ 1 C, AB ఇంటూ C అంటే ABC, C ఇంటూ A ప్లస్ B అంటే AB ప్లస్ ఎంత వస్తుంది BC. C చేత కదా, అంటే AC ప్లస్ BC, AC ప్లస్ BC. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ABC ఫస్ట్ కాలంలోంచి మళ్ళీ మనం ABCని కామన్ తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది, ABC/ABC. సో డిటర్మినెంట్లో అలా మనం తీయొచ్చు. ఒక కాలంలో ఈక్వల్గా ఉంటే అందులో ఒక ఎలిమెంట్ తీయొచ్చు అనమాట. అదే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటాం. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ ABC, ఇక్కడ 1 1 1, ఇక్కడ AB ప్లస్ AC, BC ప్లస్ AC, BC ప్లస్ AB, నెక్స్ట్ AC ప్లస్ BC. సరిపోయింది కదా? ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్లో ఇక్కడ ఎలా ఉంది, 1AA², 1BB² 1CC² కదా ఉంది. ఇప్పుడు మనకి ఏటి వస్తాయి, ఆల్రెడీ 1 1 1 వస్తాయి, ABCలు వచ్చాయి. ఏం కావాలి ఇక్కడ మనకి, A² B² C² రావాలి. సో దీని గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామంటే ఇక్కడ నాకు ఏంటి రావాలి, A², ఇక్కడ B², ఇక్కడ C² రావాలి కదా. సో ఒక కాలమ్ ఆపరేషన్ చేస్తాము అన్నమాట. ఏంటంటే అప్లై C3 గోయింగ్స్ టు C3 మైనస్, అంటే దీంట్లోంచి A ప్లస్ B ప్లస్ C ఇంటూ C1. అంటే ఫస్ట్ కాలంని A ప్లస్ B ప్లస్ C చేత మల్టిప్లై చేసి థర్డ్ కాలం నుంచి సపరేట్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏమవుతుంది, థర్డ్ కాలం ఒకటే మారుతుంది, ఫస్ట్ కాలం సెకండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాస్టీస్గా ఉంటాయి. సో ఫస్ట్ కాలం ఏంటి, ఇక్కడ ABC, ABC, సెకండ్ కాలం 1 1 1. ఇప్పుడు థర్డ్ కాలం ఎలా వస్తుంది, C3లోంచి, అంటే AB ప్లస్ AC. సో AB ప్లస్ AC, C3లోంచి మనం ఏం చేయాలి, A ప్లస్ B ప్లస్ C ఇంటూ C1, అంటే C1లో ఉన్న ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. C1లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ A, అంటే ఇది. సరిపోయింది లేదా? ఈ ఆపరేషన్ సరిపోయింది కదా. C3 మైనస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ C1. C3 అంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, AB ప్లస్ AC. సో A ప్లస్ AC మైనస్ A ఇంటూ A ప్లస్ B ప్లస్ C. అలాగే రెండో చెప్పండి, BC ప్లస్ AB మైనస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ B. సో అది రాద్దాం, BC ప్లస్ AB మైనస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ B. ఇప్పుడు ఈ ఎలిమెంట్ చెప్పండి, ఇది ఎలా వస్తుంది, AC ప్లస్ BC మైనస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ C. AC ప్లస్ BC మైనస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ C. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కాలం ABC, సెకండ్ కాలం 1 1 1, AB ప్లస్ AC మైనస్ A ఇంటూ A² మైనస్ A ఇంటూ B AB మైనస్ A ఇంటూ C AC. నెక్స్ట్ ఇక్కడ BC ప్లస్ AB మైనస్ B చేత మల్టిప్లై చేసేయండి, మైనస్ AB మైనస్ B² మైనస్ BC.
నెక్స్ట్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ ఏసీ మైనస్ బీసీ మైనస్ సి స్క్వేర్. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? అవుతున్నాయి. అలాగా ఏబి ఏబి ఏసీ ఏసీ, బీసీ బీసీ ఏబి ఏబి, ఏసీ బీసీ ఏసీ బీసీ. ఎంత వస్తుంది ఇప్పుడు? ఏబిసి 1 1 1. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ మనకి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇందులోంచి నేను మైనస్ని కామన్ తీసేస్తాను. మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? మైనస్ ఏబిసి 1 1 1. ఇక్కడ ఎంత ఉంది? ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఆన్సర్ ఎలా ఉంది? 1a స్క్వేర్. ఈ ఆర్డర్లో ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. ఇంటర్చేంజ్ అంటే ఏంటి? ఏం చేయాలి? అప్లై. ఇంటర్చేంజింగ్ అంటే ఏంటి? C1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C2. కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి C1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C2. అదే రోస్ ఇంటర్చేంజ్ చేస్తే R1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ R2 అంటాం. సో దట్ ఈ దెన్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఇప్పుడు కాలమ్స్ కానీ రోస్ కానీ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? డెట్ వాల్యూ మారదు కానీ సైన్ మారుతుంది. అంటే ఒకవేళ ప్లస్ ఉంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ఇంకో మైనస్ మైనస్ డెట్ మార్చండి. ఇది ఏమవుతుంది? 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో -1 ఇంటూ -1 అంటే +1 అంటే ఏమవుతుంది? 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఓకేనా? అర్థమైందా? ఇంకొకప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇఫ్ δ1 ఈక్వల్స్ టు దిస్ డిటర్మినెంట్ అండ్ δ2 ఈక్వల్ దిస్ డిటర్మినెంట్ ఫైండ్ δ1 బై δ2. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఈ వాల్యూ బై ఈ వాల్యూ తీసుకొని చేయాలేమో అనుకుంటారు. సో అలా అవసరం లేదు. మనం δ1తో స్టార్ట్ అవుతాం. దీన్ని ఎలా ఏదో చేసుకుంటూ వస్తే మనకి δ2 వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఈజీగా వచ్చేస్తుంది. సో మనం δ2 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం δ1నే తీసుకుంటాం. సో మనం ఇది గుర్తుపెట్టుకొని δ2 అంటే ఏంటి? A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. మనకు కావాల్సింది δ1 బై δ2. ఓకే. సో ఇది తీసుకుంటాను. సో నేను 6 సొల్యూషన్ వెళ్ళిపోతాను. సొల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తానంటే జాగ్రత్తగా చూడండి. ఇది కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు δ1 చూడండి. రో 3ని అబ్జర్వ్ చేయండి. అన్నిట్లో C3 ఉంది కదా కామన్. సో టేక్ C3 కామన్ ఫ్రమ్ రో 3. రో అంటే R3 అని అనేస్తాను. ఇప్పుడు ఎంత వస్తుంది? C3 కామన్ తీస్తే C3 ఇంటూ ఎంత వస్తుంది చూడండి. A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1. నెక్స్ట్ A1 A2 ప్లస్ B2 ప్లస్ C2. నెక్స్ట్ A1 A2 ప్లస్ B3 ప్లస్ C3. ఇక్కడ B1 B2 ప్లస్ C1, B2 స్క్వేర్ ప్లస్ C2, B2 B3 ప్లస్ C3. నెక్స్ట్ ఇక్కడ C3 తీసాం కాబట్టి ఎంత వస్తుంది? C1 C2 C3. సరిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ C1 ఉంది, ఇక్కడ C1 ఉంది, ఇక్కడ C2 ఉంది, C2 ఉంది, ఇక్కడ C3 ఉంది, C3 ఉంది. మనకి δ2లో థర్డ్ రో చూడండి. C1 C2 C3లే కదా. సో థర్డ్ రో గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు మనం సెకండ్ రో చూడాలి. సెకండ్ రోలో ఇక్కడ C1 ఉంది కాబట్టి R2 నుంచి R3 తీస్తాం అనుకోండి. అప్పుడు C1లో పోతాయి. చూసారు, ఇక్కడ C1 పోతుంది, ఇక్కడ C2 పోతుంది, ఇక్కడ C3 పోతుంది. సో అప్లై R2 గోయింగ్స్ టు R2 మైనస్ R3 చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? C3 ఇంటూ R2 నుంచి R3 తీస్తే ఎంత వస్తుంది చూడండి. R1 ఏమో మారదు. సో A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1. ఇక్కడ A1 A2 ప్లస్ B2 ప్లస్ C2. నెక్స్ట్ A1 A2 ప్లస్ B3 ప్లస్ C3. ఓకే. ఇక్కడ ఎంత ఉంది? B1 B2 C1 క్యాన్సిల్ అయిపోయింది కదా. అలాగే C2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే B2 స్క్వేర్. తర్వాత C3 క్యాన్సిల్ అయిపోతుంది B2 B3. ఇక్కడ C1 C2 C3. ఓకేనా. ఇప్పుడు చూడండి రో 2ని అబ్జర్వ్ చేయండి. ఏదైనా కామన్ వస్తుందేమో చూడండి. రో 2లోంచి చూసారు, ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B2 ఉంది. సో టేక్ B2
కామన్ ఫ్రమ్ రో టు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, తీసేస్తే కామన్ తీస్తే ఎంత వస్తుంది చూడండి. B2 ఉంది కాబట్టి ముందు B2 వస్తుంది. B2 C3 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1. నెక్స్ట్ ఇక్కడ A1 A2 ప్లస్ B2 ప్లస్ C2. నెక్స్ట్ ఇక్కడ A1 A2 ప్లస్ B2 ప్లస్ C3. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, B2 తీసాం కాబట్టి B1 B2 B3 C1 C2 C3. సో డెల్టా 2లో B1 B2 B3 వస్తాయి కదా. ఇప్పుడు ఇంకేం కావాలి మనకి, A1 A2 A3 అంటే ఇవి పోవాలి. ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేసి R1 సపరేట్ చేసామనుకోండి, ఇక్కడ B1 ప్లస్ C1 ఉంది కదా, ఇక్కడ B1 ప్లస్ C1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే B2 C2 క్యాన్సిల్ అయిపోతుంది. B3 C3 అలాగే B3 C3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ B3 ఉంది. సో ఇప్పుడు ఎలా రాస్తారంటే అప్లై R1 గోయింగ్స్ టు R1 మైనస్ R2 మైనస్ R3. దీంట్లోంచి రెండింటినీ సపరేట్ చేసేద్దాం. అప్పుడు చేస్తే ఎంత వస్తుంది, B2 C3 ఇంటూ A1 స్క్వేర్. చూడండి దీంట్లోంచి రెండింటిని తీసేస్తాను కాబట్టి B1 క్యాన్సిల్ అయిపోతుంది, C1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది మనకి, A1 స్క్వేర్ కదా వస్తుంది. కాల్సి రాద్దాం, A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1 మైనస్ B1 మైనస్ C1. అలాగే చూడండి A1 A2 ప్లస్ B2 ప్లస్ C2 మైనస్ B2 మైనస్ C2. అంటే ఇది R2 ఇది R3. అలాగే A1 A2 ప్లస్ B3 ప్లస్ C3 మైనస్ B3 మైనస్ C3. తర్వాత ఇక్కడ B1 B2 B3 C1 C2 C3. ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి. B2 C3 B1 C1 B1 C1 B2 C2 B3 C3 ఎంత వచ్చింది మనకి అక్కడ, A1 స్క్వేర్ A1 A2 A1 A3 B1 B2 B3 C1 C2 C3 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇందులో ఏది కామన్ తీస్తాం, థర్డ్ కాలం చూడండి, ఫస్ట్ రోలో ఏది కామన్ తీయ చూడండి, A1 తీస్తే ఎంత వస్తుంది, A1 B2 C3 ఇంటూ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. చూసారా ఇదంతా ఏంటి, A1 B2 C3 ఇదంతా డెల్టా 2వే కదా. ఓకేనా. సో మనకి డెల్టా 1 తీసుకుంటే ఏమొచ్చింది, A1 B1 C1 ఇంటూ డెల్టా 2. దేర్ ఫోర్ డెల్టా 1 బై డెల్టా 2 ఈక్వల్స్ టు, ది డెల్టా 2ని అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, A1 B2 C3 ఇది. ఓకేనా. సో పెద్ద సమ్లా ఉంది కానీ ఏమైంది, ఈజీగా వస్తుంది. ఓకేనా. నేను స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ డెల్టా 1 డెల్టా 2 ఆర్ 2 డిటర్మినెంట్స్ అండ్ డెల్టా 1 ఈక్వల్స్ టు డెల్టా 2, అంటే ఈ 2 డెట్స్ కూడా ఈక్వల్ అయితే దెన్ షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1 ఇలా అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏం చేస్తాం అంటే డెల్టా 1 సెపరేట్ కడతాము, డెల్టా 2 సెపరేట్ కడతాము, రెండింటిని ఈక్వల్ చేస్తాం. అప్పుడు మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇది చదివేస్తున్నాను నేను. సో డెల్టా 1 సెపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. 7th సొల్యూషను డెల్టా 1. ఇక్కడ చూడండి మొత్తం ఈ డయాగ్నల్ 1 1 1 ఉంది. ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడే ఉంది 0 ఉంది, మళ్ళీ సేమ్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఓకే. ఇది కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు డెల్టా 1 సంగతి చూద్దాం, దీని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి. సో బై యూజింగ్ ఫస్ట్ రో, సో ఎక్స్పాండ్ ద డెట్ by using first row. So this is equals to ఎంత వస్తుంది, 1 ఇంటూ డెట్ ఎలా కడుతుంది తెలుసు కదా, 1 ఉన్న రోని 1 ఉన్న కాలం తీసేస్తే ఎంత వస్తుంది, 1 ఇంటూ 1 కాస్ గామా 1 అయిపోయింది.
నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కదా, ఇక్కడ మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ మనం ఆల్రెడీ ఎట్లా బోర్డ్ చేసాము. సో కాస్ ఆల్ఫా ఉన్న ఫస్ట్ రోని, కాస్ ఆల్ఫా ఉన్న సెకండ్ కాలం తీసేయండి. అందుతో ఎంత వస్తున్నప్పుడు కాస్ ఆల్ఫా కాస్ గామా, కాస్ ఆల్ఫా కాస్ గామా, నెక్స్ట్ కాస్ బీటా 1, నెక్స్ట్ ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ బీటా ఉన్న ఫస్ట్ రో, కాస్ బీటా ఉన్న థర్డ్ కాలం తీసేస్తే ఎంత వస్తుంది, కాస్ ఆల్ఫా 1 కాస్ బీటా కాస్ గామా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎంత వస్తుంది, 1 మైనస్ కాస్ గామా ఇంటూ కాస్ గామా అంటే కాస్ స్క్వేర్ గామా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ దీని సంగతి చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా ఇంటూ కాస్ గామా అంటే కాస్ బీటా కాస్ గామా. ఓకే, ప్లస్ ఇది ఎంత వస్తుంది, కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ కాస్ బీటా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా మైనస్ కాస్ ఆల్ఫా చేత మల్టిప్లై చేసేయండి, కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, నెక్స్ట్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ప్లస్ మళ్ళీ మల్టిప్లై చేస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ కాస్ బీటా అంటే కాస్ స్క్వేర్ బీటా. ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ముందు మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంటే ఏమవుతుంది, 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. దేర్ఫోర్ డెల్టా 1 ఎంత వచ్చింది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో డెల్టా 2 ఫైండ్ అవుట్ చేసి డెల్టా 1 డెల్టా 2 ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డెల్టా 2 చూడండి, జీరోలు కదా వస్తాయి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎక్స్పాండ్ డెట్ బై యూజింగ్ మళ్ళీ ఫస్ట్ రో. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం రాయాలి, 0 అని రాయాలి. సో 0 ఇంటూ సేమ్ ఇక్కడ ఎంత వస్తుంది, అప్పుడు ఇక్కడ 0 ఇక్కడ 0. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఉన్న ఫస్ట్ రోని, కాస్ ఆల్ఫా ఉన్న సెకండ్ కాలం తీసేస్తే ఎంత వస్తుంది, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా కాస్ బీటా 0. నెక్స్ట్ మళ్ళీ కాస్ బీటా ఉన్న థర్డ్ రో ఫస్ట్ రోని, కాస్ బీటా ఉన్న థర్డ్ కాలం తీసేస్తే కాస్ ఆల్ఫా 0 కాస్ బీటా గామా అంటే ఇక్కడ 0 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ 0 అంటే 0 మైనస్ కాస్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ కాస్ బీటా ఇంటూ 0 అంటే 0. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, మైనస్ 0 అయిపోయింది, ఇక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ప్లస్ ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంటే ఎంత, 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ వాట్, డెల్టా 2. కానీ బట్ గివెన్ డెల్టా 1 ఈక్వల్స్ టు డెల్టా 2. ఓకే, సో దిస్ ఇంప్లైస్ డెల్టా 1 అంటే ఎంత వచ్చింది మనకి, ఇదే కదా వచ్చింది. దిస్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ఇదంతా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 2. డెల్టా 2 అంటే 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంతే కదా. ఇప్పుడు 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇప్పుడు చూడండి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 1 అంతే కదా. చూసారా చాలా ఈజీ వస్తుంది. సో ఏం చేసామంటే రెండిట్లు కూడా సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసేసి రెండింటిని కూడా మనం ఈక్వల్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఈక్వల్స్ టు 1. ఆన్సర్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్
రోమన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని అన్నాడు. ఓకే, ఇక్కడ 2 రావాలి. రైట్ సైడ్ ఎంత 2 ఉంది చూసారా, 2 రావాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ అంటే 3 రావాలి, 3 ఫ్యాక్టర్లు రావాలి. సో ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ చూడండి రెండు సీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈబీ కలిపితే ఏమవుతుంది, 2 బీలు వస్తాయి. ఈఏ కలిపితే ఏమవుతుంది, 2 ఏలు వస్తాయి. సో దీన్ని బట్టి ఏంటంటే 3 కాలమ్స్ కలిపేస్తే, ఈ 3 కాలమ్స్ కలిపేస్తే అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 2A ప్లస్ 2B ప్లస్ 2C కదా వస్తుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ద సొల్యూషన్ అని రాసి కంటిన్యూ చేసేద్దాం. సో అప్లై C1 గోయింగ్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు, యాడ్ చేస్తున్నాను, ఈ 3 కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను అంటే A ప్లస్ B ప్లస్ 2C ప్లస్ A ప్లస్ B అంటే ఎంత వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ అప్పుడు వేద్దాము, ప్లస్ A ప్లస్ B, తర్వాత C ప్లస్ B ప్లస్ C ప్లస్ 2A ప్లస్ B, నెక్స్ట్ ఇది C ప్లస్ A ప్లస్ C ప్లస్ A ప్లస్ 2B. సో దిస్ ఈజ్ ఫస్ట్ కాలమ్. సెకండ్ కాలమ్ ఏంటి, A B ప్లస్ C ప్లస్ 2A A B B C ప్లస్ A ప్లస్ 2B. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఇది 2 ఏలు 2 బీలు 2 సీలు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు కదా, హ్యాపీగా రాసుకోవచ్చు. సో దిస్ ఈ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది కూడా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఎంత ఉంది, ఏ బి ప్లస్ సి ప్లస్ 2A ఏ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2B. ఇప్పుడు ఇందులో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసేస్తే ఎంత వస్తుంది చూడండి, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసేస్తే 1 1 1. ఇక్కడ ఏ బి ప్లస్ సి ప్లస్ 2A, ఇక్కడ ఏ, నెక్స్ట్ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2B. ఇలా మనకి 1లు ఉన్నప్పుడు ఈ రెండింటిని 0 చేసేయాలి. ఎలా చేస్తామంటే ఇది R2 కదా, R2 నుంచి R1 సపరేట్ చేస్తాం, అప్పుడు 1 - 1 0 అయిపోతుంది. అలాగే R3 నుంచి R1 సపరేట్ చేస్తాం అంటే 1 - 1 0 వస్తుంది. సో ఎలా రాద్దామంటే అప్లై R2 గోయింగ్స్ టు R2 మైనస్ R1 R3 గోయింగ్స్ టు R3 మైనస్ R1 రెండు ఒకేసారి అప్లై చేసేద్దాం. ఓకే, అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ R1 రాయలేదు కదా, సో R1 యాజ్ యూజువల్గానే వచ్చేస్తుంది, R2 R3 మారుతాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి సపరేట్ చేస్తే చూడండి 1A ప్లస్ బి 1AB నెక్స్ట్ ఇందులో నేను సపరేట్ 1లోంచి 1 తీస్తే ఎంత వస్తుంది, 0. నెక్స్ట్ బి ప్లస్ సి ప్లస్ 2A నుంచి ఏ సపరేట్ చేసేయండి, ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయి, 2 A's ఉన్నాయి, ఒకే తీస్తే ఎంత వస్తుంది, ఒకే వస్తుంది. ఏం మిగులుతున్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతే కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు నెక్స్ట్ బీలో బీలు పోతే 0, నెక్స్ట్ మళ్ళీ 1లోంచి 1 పోతే 0, నెక్స్ట్ ఏలోంచి ఏ పోతే 0, నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ 2B మైనస్ బి, R3లో వచ్చి R1 సపరేట్ చేస్తున్నాం, సో సి ఉండిపోతుంది, ఏ ఉండిపోతుంది, 2Bలోంచి బి పోతుంది అంటే బి వస్తుంది, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు డెట్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసేయచ్చు. ఎక్స్పాండ్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఫస్ట్ కాలం అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ దీని యొక్క సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది, దాన్ని డెట్ కట్టేస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది, అంటే 1 చేస్తే చాలు. సో ఏం చేస్తామంటే ఎక్స్పాండ్ డెట్ బై యూజింగ్ విచ్ కాలం 1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1 ఇంటూ 1 ఉన్న ఫస్ట్ రోని 1 ఉన్న ఫస్ట్ కాలం తీస్తే ఎంత మిగులుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత 0 తర్వాత 0 రాసి వచ్చే డైరెక్ట్గా, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 0 ఇంటూ ఎనీథింగ్ 0,
రాసియచ్చు. అప్పుడు ఎంత వస్తుంది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 0 అంటే 0 అంటే 0. సో దిస్ ఇంప్లస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఇదే కదా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగవచ్చు, ఈజీ క్వశ్చన్. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు దిస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ ఏ క్యూ మైనస్ 3abc హోల్ స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ సమ్ము. ఇప్పుడు చూడండి, దీని వాల్యూని సమ్ ఏదో ఫస్ట్ దాన్ని సమ్ ఏ అనుకుందాం, సెకండ్ బి అనుకుందాం, థర్డ్ సి అనుకుందాం. అంటే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని చెప్పాలి, అంతే కదా. ఏం చేస్తానంటే ముందు నేను ఏ తీసుకుంటాను, ఏ తీసుకొని ఏ ఈక్వల్స్ టు సి అని చెప్తాను. అంటే ఈ రెండు ఈక్వల్ అని, అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తాను. తర్వాత ఏ ఈక్వల్స్ టు బి అని చెప్తాను, అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తాను. సో ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఆటోమేటిక్గా బి ఈక్వల్ సి కూడా అయిపోద్ది కదా. సో ఈ రెండింటి బట్టి ఇది వచ్చేస్తుందా లేదా. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు సి. ఏ ఈక్వల్స్ టు సి అంటే ఏంటి, ఇది దీని స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను చెరిపేస్తాను, ఇది చెరిపేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో స్క్వేర్ ఉంది పైన, స్క్వేర్ తర్వాత చూద్దాం, స్క్వేర్ తర్వాత అప్లై చేద్దాం. ముందు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత వస్తుందో చూడండి. ఏ ఇంటూ ఫస్ట్ రో ఉపయోగించి మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ఇంటూ ఎంత వస్తుంది, ఇప్పుడు ఏ ఉన్న ఫస్ట్ రో, ఏ ఉన్న ఫస్ట్ కాలం తీసేయండి, ఎంత వస్తుంది ఏ సిఏఏబి మైనస్ బి ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ బి ఉన్న సెకండ్ ఫస్ట్ రో, బి ఉన్న సెకండ్ కాలం అంటే బిఏసిబి, బిఏసిబి. నెక్స్ట్ సి ఉన్న ఫస్ట్ రో, సి ఉన్న థర్డ్ కాలం అంటే బిసిసిఏ. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సి ఇంటూ బి, బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి ఏసి. తర్వాత సి ఇంటూ ఏ ఇంటూ బి ఏబి మైనస్ సి ఇంటూ సి సి స్క్వేర్. అర్థమైందా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఏ చేత మల్టిప్లై చేసేయండి. ఏ ఇంటూ బీసీ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూ. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే మైనస్ బీ క్యూ, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఏబీసీ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏబీసీ మైనస్ సి క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏబీసీ ప్లస్ ఏబీసీ ప్లస్ ఏబీసీ అంటే ఎంత 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో మైనస్ కామన్ తీసేయండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ 3abc. ఓకే, దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏంటి, డెట్ ఏబిసి బీసీఏ సిఏబి ఏంటి హోల్ స్క్వేర్ అంటే ఏంటి మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. సో మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్సే కదా, అంటే 1 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. ఓకేనా. సో మనకి ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అనుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది ఏ ఈక్వల్ సి వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఏం చెప్పాలి నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పాలి. ఓకేనా. దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ అని తెలుసు కదా మనకి, ఏ ఇంటూ ఏ కదా. సో డెట్ ఉంది కాబట్టి డెట్ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం రాస్తానంటే డెట్ ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ మళ్ళీ ఏబిసి బీసీఏ సిఏబి. నెక్స్ట్ చూడండి సెకండ్ డిటర్మినెంట్లో R2ని R3ని ఇంటర్చేంజ్ చేస్తాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్లై
R2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ R3. మరి 2 రోస్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు డెట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా రాస్తాము, డెట్ ఫస్ట్ దాన్ని మార్చట్లేదు, యాజ్ యూజువల్ వస్తుంది ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ ఇక్కడ మరి రోస్ ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి డెట్ ముందు మైనస్ వస్తుంది కదా. సో మైనస్ ఇంటూ ఎంత ఏబిసి, ఇప్పుడు రెండు ఇంటర్చేంజ్ చేసాం సిఏబి బీసీఏ, ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, -1 అంటే సమ్ నెంబర్ అంటే -1 అని అర్థం. మైనస్ అంటే ఏంటి, -1. సో ఈ మైనస్ని లోపల తీసుకెళ్ళిపోతాను, ఫస్ట్ రోనే మల్టిప్లై చేస్తాను. అలా కదా చేయాలి. డెట్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏదో ఒక రోని కానీ ఒక కాలమ్ కానీ మల్టిప్లై చేయాలి. అదే మ్యాట్రిక్స్ అయితే ప్రతి రోని మల్టిప్లై చేయాలి. ఇది మ్యాట్రిక్స్ కాదు, డిటర్మినెంట్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, -a -b -c సిఏబి బీసీఏ. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది డెట్ ఏ, ఇది డెట్ బి. అంటే ఎలా ఉంది, డెట్ ఏ ఇంటూ డెట్ బి అని ఉంది. మరి డెట్ ఏ ఇంటూ డెట్ బిని ఎలా రాయొచ్చు, డెట్ ఆఫ్ ఏబి అని రాయొచ్చు కదా. అంటే అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి, డెట్లు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మల్టిప్లై చేయడం. మరి దీని మీనింగ్ ఏంటి, మ్యాట్రిక్స్ని ప్రొడక్ట్ చేసిన తర్వాత డెట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది ఎలా ఉంది కాబట్టి దీన్ని వాడుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, అంటే మ్యాట్రిక్స్ కాబట్టి ఇలా రాయాలి. ఏంటి ఇక్కడ ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ ఇక్కడ -a -b -c నెక్స్ట్ సిఏబి బీసీఏ, ఇది డెట్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. సో ఇక్కడ రాద్దాం సీన్స్, డెట్ ఏబి ఈక్వల్స్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈక్వల్స్ టు డెట్ ఏబి అని. ఓకే, చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు లేకపోతే పని చేయండి, నాకు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను తర్వాత చేస్తాను. చూడండి, డెట్ ఆఫ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే a ఇంటూ -a -a స్క్వేర్ ప్లస్ b ఇంటూ c bc ప్లస్ c ఇంటూ b cb అంటే bc ప్లస్ bc. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం a ఇంటూ -b అంటే -ab ప్లస్ b ఇంటూ a ab నెక్స్ట్ c ఇంటూ c c స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం a ఇంటూ -c -ac నెక్స్ట్ b ఇంటూ b b స్క్వేర్ ప్లస్ a ఇంటూ c ac. దట్ క్లోజ్. సో ఫస్ట్ రోతో అయిపోయింది. సెకండ్ రో ఫస్ట్ కాలం b ఇంటూ -a -ab నెక్స్ట్ c ఇంటూ c c స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం b ఇంటూ -b -b స్క్వేర్ ప్లస్ c ఇంటూ a ac నెక్స్ట్ a ఇంటూ c ac. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం b ఇంటూ -c -bc ప్లస్ c ఇంటూ bc ప్లస్ bc ప్లస్ a ఇంటూ a a స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం c ఇంటూ -a -ac ప్లస్ a ఇంటూ c ప్లస్ ac ప్లస్ b ఇంటూ b b స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రో సెకండ్ కాలం b ఇంటూ -c -bc ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b ఇంటూ c bc. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం c ఇంటూ -c -c స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ a ab. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. బీసీ ప్లస్ బీసీ అంటే ఏంటి, 2bc. సో 2bc మైనస్ ఎంత, a స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోయింది అంటే c స్క్వేర్. ఇది ఏసీ క్యాన్సిల్ అయిపోయింది b స్క్వేర్. ఏబి క్యాన్సిల్ అయిపోయింది c స్క్వేర్. ఏసీ ప్లస్ ఏసీ 2ac మైనస్ b స్క్వేర్. బీసీ క్యాన్సిల్ అయిపోయింది a స్క్వేర్.
నెక్స్ట్ ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోయింది బీ స్క్వేర్, బీసీ బీసీ క్యాన్సిల్ అయిపోయింది ఏ స్క్వేర్, ఏబీ ప్లస్ ఏబీ అంటే 2ab మైనస్ సి స్క్వేర్. ఓకే, దేర్ ఫోర్ మనకి ఏమొచ్చింది, డెట్ ఏబిసి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, అది ఏబిసి ప్లస్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అంత ఇది వచ్చింది కదా, అంటే 2bc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్, నెక్స్ట్ సి స్క్వేర్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్, నెక్స్ట్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab మైనస్ సి స్క్వేర్. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏమనుకున్నాము, దిస్ స్క్వేర్ ఈక్వల్స్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ అనుకున్నాము. నెక్స్ట్ దిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇదని వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది, 3 కలిపి రాసేయడమే, అంటే ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు డెట్ 2bc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab మైనస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసారు ఈక్వేషన్ 1 అని రప్పించాం కదా, దాని 3 మార్క్స్, ఈక్వేషన్ 2 రప్పించినందుకు 3 మార్క్స్, ఇదంతా చేసినందుకు ఆన్సర్ తీసుకున్నందుకు 3 మార్క్స్. ఇది చాలాసార్లు అడిగాడు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ సమ్ వింటున్నప్పుడు వెంటనే రాసుకుంటే అర్థమవుతుంది. ఎందువల్లంటే నేను 3 సార్లు బోర్డు చెరిపాను. సో ముందు రీకాల్ చేసుకోవడం కష్టం. సో మీది రాసుకోండి అది. ఓకేనా? దీనికి స్క్రీన్ షాట్ తీసుకో. సో ఇంకా మనకి ఎక్సర్సైజ్లో 6 సమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.